స్మార్ట్ ఫోన్ ఆధారంగా ఈ మధ్యన బెట్టింగ్ యాప్లు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఆ బెట్టింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేస్తేనే ఇక ఫోన్ డెడ్ అయిపోయేలాగా ఒక సాఫ్ట్వేర్ అయితే రూపొందించబోతున్నారట. వాస్తవానికి ఈ బెట్టింగ్ యాప్లు నిషేధించడానికి ఇదే సరైన మార్గం అని చెప్పి ఆలోచిస్తోంది. దీంతో ఇప్పటికే ఐటీ శాఖ రంగంలో దిగింది. అమల్లో ఉన్న జాతీయ అంతర్జాతీయ చట్టాలను పరిశీలించేందుకు కూడా సిద్ధమైంది. రాష్ట్రంలో ఇప్పటికే బెట్టింగ్ యాప్లపై నిషేధం అమల్లో ఉంది అనేది, అయితే వాటిని వాడుతున్న వారికి, ప్రమోట్ చేస్తున్న వారికి కూడా కఠిన శిక్షలు పడేలాగా చర్యలు లేవు అని గుర్తించిందట. దీంతో ఇప్పటికే ఉన్న నిషేధం ఉత్తర్వును సరిదిద్దాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా రూపొందించబోతోంది. ఈ సాఫ్ట్వేర్ సాయంతో బెట్టింగ్ యాప్లను ఎవరు డౌన్లోడ్ చేసుకున్నా సరే సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందుతుంది. అంతేకాదు, డౌన్లోడ్ చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరం ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుంది. వీలైనంత త్వరగా ఈ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేసి హోంశాఖకు అందించే దిశగా కూడా ఐటీ శాఖ కృషి చేస్తోందట. అలాగే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే కఠినంగా శిక్షలు పడేలా కూడా చట్టాలను అమలు చేసేందుకు హోంశాఖకు సహకరించబోతుంది. నిజంగా ఇలాంటివి వస్తే ముందు అసలు బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ అవ్వకుండా ఉంటే ఇంకా బెట్టింగ్ రాజుల సామ్రాజ్యం అనేది కుప్పకూలినట్టు అవుతుంది. అలాగే చాలా మంది కూడా సేవ్ అవుతారు. ఎందుకంటే ఇది మద్యానికన్నా అతి ప్రమాదకరంగా ఉంది. ఇంకా అది మందు తాగి కొన్ని రోజులు బతికిన తర్వాత వస్తాడు. ఇది అలా కాదు, ఇమీడియట్గా నిమిషాల వ్యవధిలో, సెకండ్ల వ్యవధిలో లక్షలు కొల్లగొట్టేస్తున్నారు, ఒక్కసారిగా రోడ్డును పడుతున్నారు.